రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని కలవడానికి వెళ్ళినా లేదు ఇంకేదైనా ఒక కార్యక్రమం మీద వెళ్ళినా అశేషమైనటువంటి జనవాహిని ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రాణప్రదంగా అభిమానించారో ఆయనతో కలిసి నడవాలనుకున్నారో వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఆయన వచ్చినటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఒకవేళ టౌన్లుంటే ఆ టౌన్ పొలిమేరల నుంచి కానివ్వండి, అసంఖ్యాకమైనటువంటి జనం రావటం అనేది బహుశా ప్రస్తుత పాలక వర్గం కూటమి నేతలకి మింగుడు పడినటువంటి అంశంగా మారిందని మేము ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి ప్రముఖులకి రానటువంటి జనం, ఆ జన సమూహం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ఒక మామూలు పులివెందల శాసనసభ్యుడు వారి మాటల్లోనే ఆయన ప్రాంతం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకి రాష్ట్రంలో వెళ్ళినప్పుడు బహుశా కడపలో కూడా రానంత జన సమూహం వేలాదిగా రోడ్లు పట్టనటువంటి సందర్భంలో బహుశా అది జీర్ణించుకోలేనటువంటి కూటమి నేతలు కావచ్చు, ప్రస్తుత పాలక వర్గం కావచ్చు. ఈ కూటమి నేతలు ఏవైతే బూటకపు హామీలు ఎన్నికల్లో ఇచ్చి ప్రజల్ని మోసం చేశారో సంవత్సర కాలం తర్వాత మోసపోయాము మనం అని తెలుసుకున్నటువంటి ప్రజానీకం ఆ రోజు 5 సంవత్సరాలు చెప్పిన మాటకు కట్టుబడి మనకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీద అభిమానంతో ఆయన్ని చూడడానికి ప్రజానీకం పోతా ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేసిందా అనేటటువంటి అనుమానం ఈరోజు ప్రజల్లో కూడా ఉంది. మొహమాటం లేకుండా నిర్భీతిగా ఎన్నికల ముందు నోటికొచ్చినట్టు చెప్పి ప్రజలని ఆశపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అదే రకంగా ఈవీఎంల మాయాదాలంతో పదవుల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు అన్ని హుష్కాకి అని చెప్పే మీ విధానం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో పరిపాలనలో అతను చెప్పినటువంటివి ఎంతవరకు అతను నెరవేర్చాడు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారండి. రేపు వేళల్లో వస్తూ ఉండరు జనం, అంటే మేము మోసపోయినావా అని చెప్పి చెప్పడానికే వస్తున్నారు. చూద్దాం రేపు నెల్లూరు మొత్తం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరు వాళ్ళ ఇష్టం, ఎవరు చూడాలనుకుంటే వాళ్ళు వస్తారా, ఆయన్ని ఏ ఆంక్షలు ఆపగలవో చూస్తాము. అది కూడా అందుకనే మనం చేస్తున్నాం. ఇటువంటి దారుణమైనటువంటి పద్ధతులకి స్వస్తి పలకమని చెప్తున్నా. ఇటువంటి ఆంక్షలు కానీ అక్రమ పోలీస్ కేసులు కానీ ఎన్ని కేసులు పెట్టారు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద జరుగుతూ ఉంటాయండి. ఈ ప్రసహనం జరుగుతూనే ఉంటుంది. ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా అది మొదలుపెట్టారు, అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలామంది మీద కూడా వస్తాయి కేసులు. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి మేమందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తాము. రేపు మేమందరం కూడా ఆ మహావ్యక్తికి, మా నాయకుడికి ఖచ్చితంగా మా కార్యవర్గం అంతా స్వాగతం పలుకుతుంది అని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.